మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోండి, లేకపోతే ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ లో చేసిన తప్పులకు పనిష్మెంట్ అనుకోండి, మొత్తానికైతే రెడ్ బుక్ లో కొడాలి నాని పేజీ ఇవాళ ఉదయం అనుకోకుండా అనూహ్యంగా ఓపెన్ అయినట్టుగా సమాచారం అండి. దాని విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వైసీపీలో కీలక నేత మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియాని కలిపి బూతులతో నింపేసినటువంటి మంత్రి, గుడివాడకు మాత్రమే మాజీ ఎమ్మెల్యే, బూతులకు మాత్రం కంటిన్యూ, కొడాలి నాని అనబడే సన్నబియ్యం సన్నాజి అని ముద్దుగా పిలుచుకునే లోకేష్ బాబు పేరుతో ఎట్టకేలకు ఈవేళ పోలీసులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2024 అంటే గడిచిపోయిన సంవత్సరంలో కొడాలి నాని మీద విశాఖపట్నానికి చెందినటువంటి అంజనా, ఒక న్యాయవాది అంజనా ప్రియ అనే పేరున్నటువంటి ఆవిడ న్యాయశాస్త్రం చదివినటువంటి స్టూడెంట్ అన్నమాట. లా చదువుతున్నటువంటి స్టూడెంట్ అయితే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది కొడాలి నాని మీద. ఇప్పుడు కాదండి, 2024లో ఇచ్చిన కేసు ఇది. గతంలో 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని, ఆయన జన్మనిచ్చినటువంటి తండ్రిని ఖర్జూరు నాయుడు గారిని, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారిని మంత్రి స్థానంలో ఉండి బూతులతో విషం చిమ్మినటువంటి కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు నోటికి వచ్చిన విధంగా తిడతా ఉన్నాడు అని చెప్పేసి విపరీతమైనటువంటి గబ్బు అసత్య పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని వాడబ్బా, వాడి నాయన అంటూ, ఖర్జూరం నాయుడు అంటూ, లవంగం నాయుడు అంటూ కిండలు పడుతూ, కడప భాషలో చెప్పాలంటే ఎకశకాలు వేస్తా ఉన్నారు. లోకేష్ బాబుని, విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి లోకేష్ బాబుని సైతం పప్పు తుప్పు అంటూ అతని మీద విపరీతమైన బూతులతో చెలరేగిపోతున్నాడని చెప్పేసి, ఇక గన్నవరం వంశీ విషయం ఎందుకులే అనుకుంటే గనక తప్పదు మాట్లాడుకోకుండా. పశువు లాంటి వాడు, సొంతంగా తల్లి లాంటి వ్యక్తి ఆమె. గన్నవరం పశువుకి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారి మీదనే విపరీత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వాడు. అలాంటి సంఘటనల మీద కొడాలి నాని విషయంలో న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి ఆవిడ, న్యాయవాది వృత్తి చదువుతున్నటువంటి ఆవిడ అయితే కేసు పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే ఆమె లా చదువుతున్నటువంటి క్యాండిడేట్ అంజనా ప్రియ. మొత్తానికి అట్టకేలకైతే పోలీసులకి 2024లో ఫిర్యాదు చేయడం వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం గనుక ప్రభుత్వంలోకి రాగానే కొడాలి నానిని అరెస్ట్ చేయాలనుకున్న మాట వాస్తవం అయినప్పటికీ గుండెకాయ జోబీలోకి వచ్చి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో కొడాలి నాని గుండెకాయ జోబీలోకి వచ్చేసింది. అందువల్ల అతను అనారోగ్యం పాలైన కారణంగా అతనికి ఇన్ని రోజులు గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది అరెస్టు విషయంలో. అయితే ఆ గుండెపోటు నిజంగా వచ్చిందా? సహజంగా కూటమి ప్రభుత్వం గెలిచిందన్న బట్టి గుండెపోటు రావాలి వాడికి, అదే పద్ధతిలో వచ్చి ఉంటుంది. లేకపోతే వేరే ఉద్దేశంతో వచ్చింది అనేది కూడా తెలియదు. గుండెపోటేనా లేదా గుండెపోటు డ్రామాలు ఆడుతా ఉన్నానని కూడా అనుమానాలున్నాయి. అయితే హైదరాబాద్ లో మొదట ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అదేందో మరి హైదరాబాద్ లో గుండెకాయ రిపేర్ కావాలా, అర్జెంటుగా ముంబైకి తీసుకెళ్లాడు గుండెకాయని. అదేందో విదేశాల నుంచి కూడా వస్తారు హైదరాబాద్ కి హార్ట్ ప్రాబ్లం ఉంటే. మన సన్నబియ్యం సన్నాజిగాడు గుండెకాయని తీసుకుని సంచిలో వేసుకుని ముంబై వెళ్ళాడు. మరి అక్కడ ఏ సూదితో ఏ దారంతో కొడతారో తెలియదు కానీ మొత్తానికైతే ముంబైలో అడ్మిట్ అవడం జరిగింది. ప్రజలకి అనుమానం వచ్చింది, హైదరాబాద్ లో అందుబాటు లేని వైద్యం ఏందిరా నాయన, వీడు పక్కా డ్రామాలు వేస్తాడు, బొంబాయి పోతే గనక ఏం వైద్యం చేస్తారని తెలుసుకునేదానికి ఉండదు. అదే హైదరాబాద్ అనుకో నిజంగా గుండెకి వైద్యం చేస్తాడా లేదా డ్రామా ఆడుతున్నారా అని తెలిసిపోద్దన్న విషయంతో ముంబై చెక్ చేసినట్టుగా అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. మొత్తానికైతే మాజీ బూతుల మంత్రి ముంబై నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, కనపడకుండా పోయాడు. అసలు చచ్చిపోయాడేమో అనుకున్నారు అందరూ. సుమారు 5-6 నెలల పాటు కనపడకుండా పోయాడు ముంబై నుంచి వచ్చిన తర్వాత. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అది ఏం పట్టియో చొక్కా లోపల వేసుకోవాలి పట్టి, అందరికి కనపడాలి కాబట్టి చొక్కా మీద వేస్తాడు పట్టి. ఆ పట్టి ఏ హార్ట్ పేషెంట్ వేసినట్టు నేనైతే చూడలేదు. మరి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టచ్చు. ఒక విలేకరి ఈ మధ్య కాలంలో మూతి దగ్గర మైకి పెట్టి ఒక విషయం అడిగారు. ఏం సార్ ఈ మధ్య మీరు పెద్దగా కనపడడం లేదు పబ్లిక్ లో గానీ మీ సోషల్ మీడియాలో గానీ అంటే, ఆ విలేకరిని మీ ఇల్లు ఎక్కడో ఎప్పుడు నేను 10 రోజులు కనపడతా ఉంటాను ఇక్కడ సెటైర్లు వేసినాడు. సెటైర్లు అంటే ఈ కిండలు. నా వల్ల నేను 146 రోజులు జైల్లో ఉండి వచ్చాడు, అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మీద నడుస్తుంది అతని జీవితం. నెక్స్ట్ ఖచ్చితంగా కొడాలి నాని అరెస్ట్ ఉంటుంది అని పక్కా నమ్ముతున్నారు ఏపీ ప్రజలు. ఇప్పటికే లెక్క పెడితే కొడాలి నాని మీద 11 కేసులు ఉన్నాయట. గుండుపోటు డ్రామా ఇంక ఈ 11 కేసులు తట్టుకోలేకున్నాయి. ఎంత తిరిగి వాడిని అరెస్ట్ చేయాలి.
ఇప్పటికి కూడా చొక్కా మీద పట్టి వేసుకుని తిరుగుతున్నాడు. ఆ పట్టి నాకు తెలిసి ఈ ఎలక్షన్ టైం వరకు ఉంచుతాడేమోనని ఉద్దేశం ఉంది. కొంపదీసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దాకా ఈ పట్టి తీయకూడదని కూడా అనుకున్నాడో ఏమో మరి. ఇక పోలీసులు ఉపయోగించే అవకాశం లేనట్టు చెప్తా ఉన్నారు. ఆ పట్టి పెట్టుకుని జడ్జి గారి ముందుకెళ్లి సానుభూతి పొందాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎట తిరిగి కేసు అరెస్ట్ చేసి జడ్జి ముందుకు తీసుకెళ్తే ఆ పట్టి చూసి సానుభూతి పొందొచ్చనే ఉద్దేశంతోనే ఆ పట్టి మెయింటైన్ చేస్తానని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఆ పట్టి ఉంటేనే ప్రాణాధారం, అదే మాయిల్ ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ పట్టి పెట్టుకుని జడ్జి ముందు హాజరైతే ఇతనికి అనారోగ్యం కారణంగా రిమాండ్ వేస్తే బాగోదని ఏమన్నా వెంటనే బెయిల్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తానని కూడా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నేను అనారోగ్య కారణాలతో ఉన్నాను, నా మీద కక్ష సాధింపు, నాకు ఏదన్నా అయితే చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేదానికి వీలుగా ఉంటుందని కూడా ఒక ఆలోచనగా చెప్తా ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేయగానే మొదలు పెడతారు ఇక కొడాలి నాని కక్ష సాధింపు, హార్ట్ పేషెంట్, హార్ట్ బయట జోబీలో పెట్టుకుని తిరుగుతా ఉండేవాడిని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పేసి వైసీపీ పేటీఎం బ్యాచ్ మొదలు పెడుతుంది. ప్రస్తుతానికైతే 41 నోటీసులు ఇచ్చి విచారణకైతే పిలిచారు. విశాఖపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు కనుక మాజీ బూతుల మంత్రి సన్నబియ్యం సన్నాసి అని పిలిచేటటువంటి వ్యక్తి విచారణకు వెళ్తాడా లేదా అనే విషయం లేదు. నేను అనారోగ్యంతో ఉన్నాను రాలేను అని చెప్తాడా, మా లాయర్ని పంపిస్తాను విచారణకని చెప్తాడా, రాబోయే 2-3 రోజుల్లో తేలే అవకాశం ఉంది. నెక్స్ట్ అరెస్ట్ బూతుల మంత్రికి తప్పదు అనే విషయం ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.